సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి పరుగులు పెడుతున్నటువంటి బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడటం అయితే సంతోషకరమైన వార్త, ముఖ్యంగా మహిళలకి. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలనుకుంటారు. మరి ధరలు ఇలా తగ్గుతున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా మహిళలు ఇంకా ఆగేది అయితే కనపడట్లేదు. ఒక్కసారి మనం ధరలు ఎలా ఉన్నాయి అంటే మే 1వ తారీఖు రోజు చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 15,235 రూపాయలు ఉంటే 22 క్యారెట్స్ వచ్చేసి గ్రామ్ 13,965 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. అంటే ఒకటేసారి 14,000 నుంచి 13,000 అయితే పడిపోవడం అయితే చూస్తున్నాము. గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 22 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ కి 54 రూపాయలు తగ్గి 15,475లో ఉంది. 22 క్యారెట్స్ గ్రామ్ కి 50 రూపాయలు తగ్గి 14,185 ఉంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ కి 120 రూపాయలు తగ్గి 15,355లో ఉంటే 22 క్యారెట్లు గ్రామ్ కి 110 రూపాయలు తగ్గి 14,075కు చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 49 రూపాయలు పెరిగి 15,404 ఉంటే 4కి చేరుకుంటే 22 క్యారెట్లు గ్రామ్ కి 45 రూపాయలు పెరిగి 14,120కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 25 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ 15,404, 22 క్యారెట్స్ 14,120. ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 26 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్ 15,404, 22 క్యారెట్స్ 14,120లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 27 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ కి 33 రూపాయలు తగ్గి 15,371లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 30 రూపాయలు తగ్గి 14,090కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్ కి 278 రూపాయలు తగ్గి 15,093లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 255 రూపాయలు తగ్గి 13,835కి చేరుకుంది. అంటే ఏప్రిల్ 27 వరకు కూడా మనం ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్లు 1 గ్రామ్ 14,000లో ఉండడం చూసాము. ఇంకా ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 13,835కి పడిపోవడం అయితే చూస్తున్నాము. ఇంకా ఏప్రిల్ 29 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ కి 49 రూపాయలు తగ్గి 15,044లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 45 రూపాయలు తగ్గి 13,770కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 30 తారీఖుని చూస్తే ఒకేసారి 24 క్యారెట్లు గ్రామ్ కి 229 రూపాయలు పెరిగి 15,273కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ మళ్ళీ గ్రామ్ కి 210 రూపాయలు పెరిగి 14,000కి రావడం అయితే చూస్తున్నాం. అంటే 30వ తారీఖు ఒకే రోజు చూసుకుంటే మనం ఏప్రిల్ ఎండింగ్ లో ఒకేసారి 229 మేర 24 క్యారెట్స్ పెరగడం చూస్తున్నాము. 22 క్యారెట్స్ 210 రూపాయల మేర పెరగడం చూస్తున్నాం. ఇక మే 1వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్ కి మళ్ళీ 38 రూపాయలు తగ్గి 15,235 మేర తగ్గడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 35 రూపాయలు తగ్గి 13,965 చేరుకుంది. ఏది ఏమైనా గత వారం నుంచి ఈ వారం ఎండింగ్ వరకు చూసుకుంటే మనము బంగారం ధరల్లో అయితే తగ్గుముఖం అయితే బాగా కనిపిస్తుంది. డాలర్ స్ట్రాంగ్ అవ్వడము, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని పరిణామాల వల్ల మరి వార్ కొంచెము స్లో అవ్వడము, తగ్గుతున్నటువంటి ఈ క్రమంలో మరి బంగారం ధరల్లో మార్పులు అనేవి ముఖ్యంగా చెప్పాను కదా, మహిళలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 24 క్యారెట్స్ చూడండి 54 రూపాయల మేర 120 రూపాయలు 33, 278, 49, 38 మేర 1 గ్రామ్ సంబంధించి తగ్గడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 50 రూపాయలు 110, 30, 255, 45, 35 మేర గత 10 రోజులుగా తగ్గుదల అయితే కనబడుతుంది. మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి కిలో వెండి ఇప్పుడు చూసుకుంటే 2,65,000 వరకు అయితే రావడం చూస్తున్నాము. మరి వెండి కూడా తగ్గుముఖం పట్టడం అయితే ఉంది. చాలా మంది బంగారంతో పాటు వెండి కూడా ఇష్టపడే వాళ్ళు, వెండికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి వెండి కూడా క్రమక్రమంగా అయితే తగ్గడం చూస్తున్నాము. ఒకసారి చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి ఏప్రిల్ 20
22 నుంచి మే 1 వరకు ఎలా ఉందంటే మే 1వ తారీఖుని చూసుకుంటే కిలో వెండి 2,65,000 అయితే ఉండడం చూస్తున్నాము. ఒకసారి హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు కిలో వెండి ఎలా ఉంది? ఏప్రిల్ 22 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో వెండి అయితే 2,75,000 ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 23 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 తగ్గి 2,70,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 25 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 పెరిగి 2,70,000 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,70,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 27 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 2,70,000. అంటే ఏప్రిల్ 25, 26, 27 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,70,000 ఉంది. ఇంక ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000 ఉంది. ఇంకా 29 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో వెండి 5,000 తగ్గి 2,60,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 30 తారీఖు వచ్చేటప్పటికి మంత్ ఎండింగ్ 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 10,000 పెరిగి కిలోకి 2,70,000 అయితే మళ్ళీ వచ్చేసింది. ఇంకా మే 1 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000 ఉండడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా బంగారం వెండి ధరల్లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఏం కారణాలైనా సరే ఏది జరిగినా ప్రపంచ వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా బంగారం వెండి పైన ఈ రెండు లోహాల పైన అయితే పడడం అయితే కనబడుతుంది. సో మహిళలకి మరి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి కదా, మరి బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా, మరి ఎప్పుడు వెళ్ళి కొనుక్కోవాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మరి పెళ్లి కూతురికి బంగారం కొనాలి. సో మరి ఇంత ధరలు పెరిగిపోతుంటే ఈ టైంలో ఎలా కొనాలని చాలా మంది టెన్షన్ పడ్డారు. మరి ఇప్పుడు చూసుకుంటే ధరలు తగ్గుదల కనిపిస్తున్నాయి. మరి ఏదైతే మనం ఇప్పుడు ధరలు మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా TCS GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి బంగారం కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి హాల్మార్క్ కానీ విత్ GST ఎంత అవుతుంది. మరి ఈ మధ్య కాలంలో కొన్ని స్కామ్స్ కూడా జరగడం చూస్తున్నాము. నకిలీ బంగారాన్ని కూడా అమ్ముతున్నారు. సో మరి జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా బంగారం వెండి ధరలు అయితే తగ్గుముఖం పడడం చూస్తున్నాం. మరి వచ్చే వారం ధరలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.